ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అగ్నివీర్. మన నావీ అగ్నివీర్ ఎవరైతే అప్లై చేశారో నావీకి, వాళ్ళ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలంటో మీ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దానికి క్లిక్ చేసి ఇలా రండి. సో ఒక 2 or 3 minutes పడుతుంది ఫ్రెండ్స్ ఓపెన్ కావడానికి. సో అలా ఉంచండి, ఒక 3-2 times ఇట్లనే ఉంచండి, లోడ్ అవుతుంది. మీరే చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో ఎస్ఎస్ఆర్నో ఎంఆర్, వాళ్ళు అంటే 13th నాడేమో ఎంఆర్కి ఉంది, అంటే 10th ఏమో ఎస్ఎస్ఆర్ ఉంది ఎగ్జాము. సో ఎవరైతే ఎస్ఎస్ఆర్ ఉందో 10th వాళ్ళు 3 days ముందే డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ కూడా అవపడుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ సెంటర్ అనేది విజిబుల్ ఉండదు. సో కాకపోతే డౌన్లోడ్ అవుతుంది, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ లోడింగ్ అవుతుంది. 3D టైమ్స్ పడుతుంది, మినిట్స్ పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఇక్కడ చూసుకోవచ్చు మీ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్, ఏదైతే మీరు లాగిన్ అయ్యారో ఈమెయిల్ ఐడి అప్లికేషన్ చేసినప్పుడు ఫస్ట్ కదా, సో అదే ఈమెయిల్ ఐడి అని పాస్వర్డ్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి. నేను చెప్తాను చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ మీరు కూడా మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేశాను, తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దీన్ని కూడా టైం చేసుకుంటుంది. దీని కూడా ఎంత అంటే ఒక 3 or 5 minutes తీసుకుంటుంది. సో ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ రీలోడ్ అయ్యండి. మరొకసారి కంటిన్యూ అవుతుంది, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూసి అలాగే వెళ్ళిపోకండి, ఎందుకంటే నేను చేస్తున్నా కదా, మన కోసం చేస్తున్నాను. సో మన ఛానల్ అనుకొని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను మీకోసం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒక 10 minutes అయినాక ఓపెన్ కాగానే ఇక్కడ మీకు అవపడుతుంది కదా, డౌన్లోడ్ ఎంఆర్ అడ్మిట్ కార్డ్ అని. నేను ఎందుకంటే ఎంఆర్కి అప్లై చేసుకున్నాను కాబట్టి ఎంఆర్ఐ డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఒక డౌన్లోడ్ ఉంది కదా, ఒక డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తుంది కదా హాల్ టికెట్ నెంబర్ అండ్ పోస్ట్ ఎంఆర్ అని. సో నేను డౌన్లోడ్ క్లిక్ చేసుకున్నాను. వెయిట్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. దీనిలో టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. దానికి కూడా ఒక చూసుకున్నారా, ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉందా? సో డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. పీడిఎఫ్ మీరు చూసుకున్నట్టు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను, చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే నా అప్లికేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ తెలంగాణ, నా స్టేట్ తెలంగాణ, నెక్స్ట్ అలాగే నా ఈమెయిల్, పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ దేనికైతే మనం అప్లికేషన్ చేసుకున్నామో అది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో అలాగే మనకు అడ్రస్ అంటే సెంటర్ ఎక్కడ పడ్డదని తెలుసుకోవాలి కదా. సో అది మనకి 2 days ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే చూపించారు, ఒక 2 days ముందు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు వాళ్ళు ఇచ్చారు ఇక్కడ 72 hours బిఫోర్ ఎగ్జామ్స్ అని చూపిస్తారు. ద ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, నేమ్, అడ్రస్ అండ్ కోడ్ విల్ బీ డిస్ప్లే ఎట్ అగ్నివీర్ నావీ రిజిస్టర్ పోస్టల్. వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. అది కూడా ఒక 3 days ముందు. నాకు ఎగ్జామ్ ఎప్పుడంటే 13/7/2024, అంటే ఈ మంత్ 13th నాకు ఎగ్జామ్ ఉంది. సో 13th కంటే మేబీ 10 or 9th మన సెంటర్ ఎక్కడ పడుతుందో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేది చెప్పాను. సో మనం ఎగ్జామ్కి వెళ్తుంటే ఏమేమి తీసుకోవాలంటే చెప్తాను మీకు, ఏమేమి తీసుకెళ్ళాలో. ఇక్కడ అవపడుతుందా ఫ్రెండ్స్, పేస్ట్ యువర్ కలర్డ్ ఫోటోగ్రఫీ అంటే ఒక ఫోటో అండ్ ఒక పెన్ తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఇన్విజిలేటర్ ముందు సిగ్నేచర్ వేయాలి. సో అంతే ఫ్రెండ్స్, ఇంకేం తీసుకెళ్ళకండి. తీసుకెళ్ళాం మిమ్మల్ని అయితే ఎగ్జామ్ సెంటర్కి అలో చేయరు. సో నెక్స్ట్ చూసుకుంటే టైమింగ్స్, ఒక టైమింగ్ చూసుకోండి ఫ్రెండ్స్. మీకు మార్నింగ్, నాకైతే షిఫ్ట్ మార్నింగ్, సో మీకు ఎప్పుడైనా కావచ్చు. సో
8కి ఎంట్రీ ఇస్తారు ఫ్రెండ్స్. లాస్ట్ చూసుకోవచ్చు, గేట్ క్లోజింగ్ టైమ్ 8:30కి. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 10కి. సో 10:30కి చూసుకోవచ్చు ఇక్కడ 10:30కి ఎగ్జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అంటే 30 minutes ఎగ్జామ్. సో వెళ్ళి ఎగ్జామ్ మంచిగా రాయండి. సో ప్లీజ్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.